నాకు ఆయనలో నచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే, మనం ఎంత విభేదిస్తే ఆయన మనం అంత ప్రేమిస్తాడు. మనం ఆయన చెప్పిందని గొప్పేసుకుంటే ఆయన మనకి మన మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. ఒక్కోసారి అందుకే నచ్చినా కూడా కావాలని విభేదించేవాడు, ఎందుకంటే కాసేపు ఎక్కువసేపు మాట్లాడతాడు కదా. సో ఎందుకంటే హీ ఎంటర్టైన్స్ యూ ఎ లాట్. అది ఆయన ఆవేశం మనకు ఆనందాన్ని ఇవ్వటం ఏంటో అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది గుణం గంగరాజు గారికి బాగా తెలుస్తుంది. ఆయన చాలా ఆవేశంగా మాడుతుంటారు, చాలా విపరీతమైనటువంటి సీరియస్గా మాడుతుంటారు. మనకి అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. గంటలు క్షణాల్లో గడిచిపోతూ ఉంటాయి. అంటే ఆయన అగరొత్తిలాగా అనిపిస్తాడు ఒక్కోసారి నాకు. అదేమో కాలిపోతూ ఉంటుంది, మనకి మంచి సువాసన ఉంటుంది. అందుకే దాన్ని తీసుకెళ్ళి పూజ గదిలో పెడతాం. సో అలాంటి వ్యక్తిమో అనిపిస్తుంది ఆయన. ఒక స్టార్ హోటల్లో కూర్చుంటే, ఒక స్వీట్ బెడ్రూమ్ తీసుకుంటే లోపల బెడ్రూము, బయట దాని యాంటీ రూమ్లో మనం కింద కూర్చుని మాట్లాడుకోవడానికి ఉంటే, లోపలేమో ఆ భీంబాయ్ పడుకుని ఉండేవాడు మంచం మీద, తెలిసిన వాళ్ళకి తెలుసు. ఎదరగెదలో ఆయన కింద లుంగి కట్టుకుని కింద కార్పెట్ మీద కూర్చుని సిగరెట్ కాలుస్తూ పాట రాస్తుండేవాడు ఆయన. తీసుకున్నదేమో స్టార్ రూమ్, కూర్చున్నదేమో కార్పెట్ మీద. సో ఇది ఒక ఉన్నమత్తావస్థ అయింది. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు, ఏం తింటున్నాడు, ఏ ప్రయాణం చేస్తున్నాడు, ఏ ఫ్లైట్లో ఉన్నాడు, దాంట్లో ఏ క్లాస్లో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏది కూడా ఆయన్ని పెద్దగా తాకలేదు. కానీ ఆయన రాసిన ప్రతి మాట మన తాకింది. ఈ పుస్తకంలో ఇంతకంటే ముందు నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయనకి చాలా భయాలు, విపరీతమైన భయాలు. కుటుంబ సభ్యులను కోల్పోతామేమో, వాళ్ళు దూరం అయిపోతారేమో, స్నేహితులు దూరం అయిపోతారేమో, వాళ్ళని ఎట్లా ఇప్పుడు దగ్గరగానే ఎలా ఉండాలని ఆయనకి, అంటే ఆస్తులు అవి ఇవి కోల్పోవడం కంటే కూడా విపరీతంగా మనుషులను కోల్పోతామని భయం విపరీతంగా ఉండేది. అది శ్రీరామ్ గారు కూడా నాతో చాలాసార్లు చెప్పారు, ఆయన పుస్తకంలో కూడా ప్రస్తావించారు. ఆయన భయాన్ని గెలవాలి అనుకుంటూనే ఉన్నాడు ఆయన జీవితాంతం. ఆయన గెలిచాడు. ఎందుకంటే చివరిలో ఆపరేషన్కి వెళ్ళే ముందు నాతో మాట్లాడుతూ, నేను రాకపోవటం అది పెద్ద ఇష్యూ కాదు, బట్ నా టర్మ్స్కి నేను వెళ్ళిపోవటం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ సీను అని చెప్పాడు ఆయన నాతో. అందుకని చివరిలో డాక్టర్లు అడిగినప్పుడు కూడా నేను శ్రీరామ్ గారికి కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఆయన నియమాలకి అనుగుణంగానే జీవితాన్ని గడిపాడు, ఆయన నియమాలకి అనుగుణంగానే ఆయన వెళ్ళిపోయాడు. చాలా ఐశ్వర్యం ఉన్న వ్యక్తులు తప్ప అలా చేయలేరు, చాలా కష్టం అలా చేయటం. చాలా విపరీతమైన ఐశ్వర్యం ఉంటే తప్ప, ఎంతో సంపద ఉంటే తప్ప మనుషులు అలా చేయలేరు. ఆ సంపద కనిపించే సంపద కాదు, కనిపించే ఐశ్వర్యం కాదు. అలాంటి సంపద ఐశ్వర్యం ఉన్నాడు. ఇప్పుడు మనందరి మనసుల్లోనూ ఆయన గురించి చర్చుకోగానే, ఇందాక ఆయన చూడగానే కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క వచ్చింది కదా, అలాంటి ప్రతి చుక్క, ఆయన పాట విన్నప్పుడు మన పెదాల మీద వచ్చిన ప్రతి నవ్వు ఆయనకి మనం ఇచ్చే ఒక పుష్పమే. అందుకని మన హృదయంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు. ఇందాక వెంకట గారు చెప్పినట్టు ఆ మాట మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఆ రణమే తప్ప మరణం అంటే తెలియదు. నమస్కారం. మనం ఒక మహాసముద్రం దగ్గరికి వెళ్ళండి, చెంబు పట్టుకెళ్తే చెంబుడు నీళ్ళు అయితే తెచ్చుకోగలం. అదే లారీ వేసుకుని వెళ్ళిపోతే లారీ నీళ్ళు తెచ్చుకోగలము. అదే పైప్ వేసి తోడేస్తే ఎంతైనా సరే తెచ్చుకోగలం. కానీ ఎంత తెచ్చుకున్నా, ఎంత తోడినా, ఏం చేసినప్పుడు కూడా ఎప్పటికీ ఎండిపోయినటువంటిదండి. అది ఒక అక్షయ పాత్ర. అది సీతారామశాస్త్రి గారు అంటే అద్భుతం. పేరెంట్స్ కానివ్వండి, గురువులు కానీ, స్నేహితులు కానీ, వీళ్ళందరికంటే ఎక్కువ చెప్పేశారండి ఆయన. ఇంక మనం జస్ట్ ఆచరించేవాడు ఉంటే ఆచరించాలి అంతేనండి. ఇంకా అంతకుమించి ఇంకెవరు చెప్పడండి. పేరెంట్స్ కూడా చెప్పలేరండి, ఏ పేరెంట్స్ కూడా. ఎప్పుడు కూడానండి ఆ జర్నీ ఆగిపోదని నా నమ్మకం అండి. ఇప్పుడు సాధారణంగా పూర్వం అంటారు కదండి, ఒక్క అల్లూరి సీతారామరాజు ఇదైతే కొన్ని వందల మంది పుడతారని. ఈ మాట ఎవరు రాశారో అది నాకు తెలియదు కానండి, అది ఒక వాడుక ఉంటుంది కదండి లోకంలోనూ. అలాగా ఆయన రాసిన మాట కానీ పలుకు కానీ ఎవరో ఒకరిని ఎక్కడో చోట కదిలించి అలా తీసుకొస్తుందని ఆశిద్దామండి అంతే. అది ఆగిపోవద్దనో లేదా అది ఉండదని అది అనుకోవడానికి మేబీ ఇష్టం లేక ఈ మాట అంటున్నానేమో. లేదు, ఆయన కూడా ఒప్పుకోరు అలాంటి ఒక నిరాశ వ్యవహారాన్ని. ఆయన కూడా మన అనుభవంలో మీకు అందుకని ఆయన మీరు అన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తిని ఇన్స్పైరింగ్గా తీసుకుని, ఇన్స్పిరేషన్లా తీసుకుని ఎంతోమంది రచయితలు వస్తారు. ఎంతోమంది అండి, ఎక్కువ మంది అలాగ తీసుకోగలగాలని వస్తారు కూడా అండి. అది ఆగదండి అక్కడ. ఇక ఆయన యొక్క వ్యక్తిత్వం సాటి కవుల పట్ల ఎలా ఉండేదన్నది నేనే తార్కాణం. ఒక్క మాట చెప్తా,
నేను బాగా ఉధృతంగా రాస్తున్నప్పుడు ఒకసారి గురువుగారిని కలవడానికి వెళ్తే, రా రాముడు, నేను నంబర్ 1 అంటున్నారు, నా గుర్రమే పరిగెడుతుంది, నువ్వు రాస్తే ఒకటి నేను రాస్తే ఒకటి, రా కూర్చో అన్నారు. ఎంత గొప్ప హృదయ వైశాల్యం, ఎంత గొప్ప హృదయ వైశాల్యం. ఆయనతో పోలిస్తే నేను రాసేవి సరదా పాటలే కావచ్చు, నంబర్ 1 అయితే కావచ్చు కాక, ఆయన చూడని ఒక ఉంటాం పీక్స్ కాదు, ఆయన చూడనటువంటి వాతావరణం కాదు. కానీ ఆ స్థానంలో ఉన్న ఆయన సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం, ఇప్పుడే వచ్చిన ఒక చిన్నపిల్లాన్ని ఆదరించి హక్కును చేర్చుకుని వాళ్ళ నమ్మకం పెంచేలాగా ఒక మాట, ఒక మందు, ఒక బీజం. సో ఇవన్నీ కూడా గురువుగారి దగ్గర నుంచి మనం చూసి నేర్చుకోవాల్సిన విషయాలు. శాస్త్రి గారిది ఒక నిండుతనం ఉంటుంది, అంటే ఒక ముత్తైదువులాగా ఉంటుంది, నిండుగా ఉండే ముత్తైదువులాగా ఉంటుంది ఆయన పాట. అది చూడగానే ఆ ట్రెడిషనల్ ఫీల్తో ఉన్న ఆ ముత్తైదువుని చూస్తే ఎంత ప్రేమించాలనిపిస్తుందో అంత ప్రేమ శాస్త్రి గారి పాటలో ఉంటుంది. అది ఆయన దాంట్లో గొప్పతనం. ఆయన ఈజ్ సంథింగ్. అంటే మన అదృష్టం ఆయన మన జనరేషన్లో ఉండడం, ఆయన పాటలు మనం పాడుకోవడం, ఆయన పాటలు వింటూ మనం పెరగడం, ఇదంతా మన అదృష్టం. స్వర్గాలను అందుకునాలని, ఇక్కడ మతం గురించి కూడా చెప్పేశారు. స్వర్గాలను అందుకునాలని వడిగా గుడి మెట్లెక్కేవు, సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు, కరుణను మరపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సంప్రదాయం అంటే. ఆయన ఎవరండి? ఆయన ఏమిటి, ఛాందసుడా? అసలు ఆ ముద్ర ఎందుకు వచ్చిందో అంటే కేవలం ఆయనకి భారతీయత పట్ల ఉండే ఒక ఇది చూడండి అసలు, ఇది మరి దీనికంట గుండె బండగా మార్చేది సాంప్రదాయం. గుళ్ళో బండ అన్నాడు దేవుడిని ఆయన. స్వర్గాలను అందుకునాలని వడిగా గుడిమెట్లు ఎక్కుతున్నావు, సాటి మనిషి వేదన, మెట్ల పక్కన బెచ్చగాడికి 10 రూపాయలు వెళ్ళిపోతున్నావు అని ఎంత సున్నితంగా సమాజాన్ని ఆయన మందలించారు. కానీ అదే అర్థం కాని విషయం ఏంటంటే గురువుగారి ఆంతర్యం, అసలు ఆయన అంతరంగం ఎలా ఉంటుంది. ఆయన సామ్యవాది అంతే. అంటే నాకు తెలిసిన శాస్త్రి గారు చాలామంది ఆయన అధ్యయనం చేశారు, పిహెచ్డీలు చేశారు. అంటే అంత భక్తి, అంత తీవ్రతని చూపించే ఒక కోణం. అంటే చెప్తాను, సాంప్రదాయం అనే ప్రాతిపదిక. ఆయన పెరిగిన వాతావరణం, ఆయన చదువుకున్నది, ఆయన నమ్మిన దేవుడు, ఆయన నమ్మిన మతం, ఆయన నమ్మిన హిందూ మతం, హిందూ ఆచారాలు ఒక పక్కన, ఆయన చూసిన సమాజం, అక్కడ ఉండే అసమానతలు, ఇవన్నిటి నుంచి ఆయన ఇంకో కోణం తీసుకున్నప్పుడు, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదోయి నీ వైపు మరొక నువ్వు నమ్మకు ఈరేని అని ఒక పాట రాశారు ఆయన. శీతాకాలంలో ఏ కోలైనా ఒంటరిగా కూస్తుందా, పుడమని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏనాటికి అని చెప్పారు. సో పక్కవాడు బాగుండాలి, మీరు బాగుండాలి అంటే సర్వేజనా సుఖనోభవంతో అనే ఒక ఆర్యోక్తిని మళ్ళీ ఆయన పాటలు తీసుకొచ్చారు కదా. మరి ఆయన ఎన్ని వందల వేల భారతరత్నలు ఇవ్వాలి ఆయనకి. ఇవి చెప్తూనే ఇది గుర్తించలేని పిచ్చి సమాజాన్ని మళ్ళీ తిట్టాడు ఆయన. అవును, ఇది వేటాదే వేటువదే నాటికదే అంతా, నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత, రామబాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణగీతి ఆపిందా నిత్య కురుక్షేత్రం అని మళ్ళీ కోపం ప్రదర్శించాడు ఆయన. ఇది నేర్చుకోండిరా. ఈ గొర్రెదాటు మందల జ్ఞానబోధ ఎందుకు చేయాలని ఆయన కోపడ్డారు, కానీ వదలలేదు. ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపుడు, మళ్ళీ మంచి చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇందాక మీరు భారతీయత అన్నారు, తాత్వికత అని మనం మొదట్లో అనుకున్నాం. తాత్వికత, భారతీయత, మీరు అన్నట్టు ఇంకా సమానత్వం అన్నీ కలగలిసి శాస్త్రి గారు కదా. మనం ఎన్నో పుస్తకాలు, ఉద్గ్రంథాలు, ఉపనిషత్తులు, వేదాలు, అరణ్యకాలు, ఇలాంటివి ఎన్నో ఒక అద్భుతమైన ఆర్య సాహిత్యం, వేద సాహిత్యం మన దగ్గర ఉంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకోవడానికి అవన్నీ చదవక్కర్లేదమ్మా, చదవలేము కూడా. ఇప్పుడు మొన్నప్పుడు ఎవరో ఝాన్సీ, ఎక్కడో కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారిని పొద్దున్న ఒక ఎమ్మెల్యే గారు, ఆయన పొద్దున్న దీనికి వెళ్తూ ఉంటాడు. ఒక అబ్బాయిని స్టూడెంట్ని అడుగుతున్నాడు, అరే ఝాన్సీ లక్ష్మీబాయి ఎవర్రా అంటే, ఆయన పల్సర్ బైక్ ఝాన్సీ తెలిసే కుర్రాడికి, ఆ పల్సర్ బైక్ పాట పాడుతుంది సార్ అన్నాడు. ఆ సమాజంలో బతుకుతున్నాం మనం. అది. సో ఇవన్నీ చదివి వేదాలు అవన్నీ అర్థం చేసుకునే శక్తి ఎక్కడుంది. అందువల్ల మీరు మంచి మనుషులు అవ్వాలంటే, మీరు మంచిగా బతకాలని శాస్త్రి గారి సాహిత్యం. ఉదాహరణకి గమ్యం అనే సినిమాలో పాట రాశారు. ఎంతవరకు ఎందుకొరకు వెంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యం అయితే, గమనమే నీ గమ్యం అయితే, ఆగకు వెళ్తూ ఉండు, గమనమే నీ గమ్యం అయితే, బాటలోనే బతుకు దొరుకు, ఆ దారిలో నీకు బతుకు దొరికేస్తుంది. గుర్తుపట్టే గుండె నడుగు ప్రశ్నకి బదులిస్తుంది. ఆయన పట్ల చాటే ప్రేమ అభిమానం కంటే భక్తి. అయ్యో, అంటే
నేర్చుకోవాలనిపిస్తుంది. శాస్త్రి గారిని సినిమా రచయితగా తీసుకున్నా కూడా మనం ఏదో ఒక దేశంలో పుట్టాం, ఒక నేలలో పుట్టాం, ఒక జాతిలో పుట్టాం. కొన్ని అలవాట్లు, కొన్ని సంప్రదాయాలు కొన్ని వస్తాయి, కొన్ని నేర్చుకుంటాం. ఈ నేర్చుకునే భాగంలో గురువులు, తల్లిదండ్రులు మనకు సహకరిస్తారు. కానీ ఇప్పుడున్న ఈ కన్ఫ్యూజన్లో ఎవరికి సహకరిస్తారో తెలియదు. నన్ను అడిగితే శాస్త్రి గారి పాటల్ని పాఠ్యాంశాలుగా చేర్చేస్తే 4, 5, 6 పాటలు గొప్ప మాట అండి. తప్పకుండా ఇప్పుడు మీకు కింద చెప్పాను కదా, నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరు ఒకటే. నల్లవాడైనా, తెల్లవాడైనా, పొట్టివాడైనా, పొడుగువాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వాళ్ళ అమ్మ నొప్పులు ఒకలాగే ఉంటాయనే ఆలోచన ఏ కవి చేయగలడమ్మా? ఏ కవి చేయగలడు? సుమారుగా 600 పాటలు 86 నుంచి 92 వరకు ఉన్న ప్రతి పాట రకరకాల సాహిత్యాల సినిమాల్లో ఉంటాయి. మనకి తెలియదు, ఏదో పెద్ద గంగ మహాసాగరం, అది గంగ కాదు మహాసాగరం. సాగరంలో అన్నీ ఉంటాయి, రత్నాలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, నత్తగోళాలు ఉంటాయి, అనేకం ఉంటాయి. అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ లోతైనటువంటి తాత్విక దృష్టి కలిగిన విషయాలే నన్ను బాగా ఆకర్షిస్తాయి. అవే ఇక్కడ నేను ప్రస్తావిస్తాను కూడా. ఇంకొకటి, సిరివెన్నెల అడుగుపెట్టగానే సాధించిన ఘన విజయం ఏమిటంటే, మరే సినిమా కవికైనా అదృష్టం దక్కిందో లేదో నాకు తెలియదు. మొట్టమొదటి సినిమానే ఆయన సింగిల్ కార్డు సాధించగలిగాడు. అన్ని పాటలు ఆయనే రాసి. సాధారణంగా మరే రచయితకి ఇంత అవకాశం ఏ దర్శకుడు, నిర్మాత ఎవరో ఎందుకంటే కోట్లు పెట్టి చేసే వ్యాపారం అటువంటి సాహసాలు చేయలేరు. ఓ పాట రాయండి అంటారు. ఈ మధ్యన ఇంకా కొత్త విద్య కూడా మొదలెట్టారు. 4 చరణాలు 4 చేత రాయిస్తున్నారు. బాగుందిలే అనుకున్నాను. అంతే సరే, అనేక కలిముదిరిన కొద్దీ అనేక విన్యాసాలు ఉంటాయి, దానికేముంది. అందుకని అలా కాకుండా మొత్తం సిరివెన్నెల అనే సినిమాలో ఉండే 9 పాటలు ఆయనే రాయడం ఉంది. ఇది నన్ను ఆశ్చర్యపరిచి, ఏమంటే ఇంకేమైనా 2-3 పాటలు ఉన్నాయా, మొత్తం ఈయనే రాశారని నేను వారి సోదరుని పొద్దున్న అడిగాను. ఖాయం చేసుకుని మాట్లాడాలి కదంటే, ఏం అనుమానం లేదండి, మొత్తం అని ఆయనే రాశారన్న. ఇది ఘన విజయం. అడుగు పెట్టగానే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన ఏకైక సినిమా కవి సిరివెన్నెల. తన పాటల ద్వారా ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేశారు శాస్త్రి గారు అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే, 87లో విడుదలైనటువంటి మహర్షి చిత్రంలో పాట. సాహసం నా పదం, రాజసం నా రథం, సాగితే ఆపడం సాధ్యమా, పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావడం కష్టమా, అదరని బెదరని ప్రవృత్తి, ఒదిగిన మదగజమి మహర్షి. ఇక్కడ మహర్షి అని చిత్రం పేరే ఆ పాటలో వాడి మన మహర్షుల యొక్క చిత్తశుద్ధిని, పట్టుదలని చెప్పారు ఖచ్చితంగా. ఎవడైనా జీవితంలో నిరాశ నిస్పృహ కలిగిన వెంటనే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహే అని దానికి చూడకుండా ఈ పాట చదివితే ఖచ్చితంగా ఆత్మహత్య మానేసి ఇంకో 60 ఏళ్ళు బతుకుతాడు కూడా, అనుమానం లేదు. సాహసం నా పదం, రాజసం నా రథం అన్నాడు సరిగ్గా. ఊరికే సాహసం కోసం పదం సా రా ఇలా వాడాల్సిన కర్మ మామూలు వాళ్ళకు ఉంటుంది, సీతారామ శాస్త్రి గారికి ఉండదు, అవసరమేం లేదు. అది ఆయన సాహిత్యంలో నిలబడి మహాకావ్యం రాసుంటే అలసాని పెద్దల మనుచరిత్ర లాంటిది మరొకటి దక్కుండేది. నాబోటిగాడు అది ఆశిస్తాడు ఖచ్చితంగా. అంతటి ప్రతిభ కలిగిన వాడు కాబట్టి యతి కోసము ప్రాస కోసం వాడాల్సిన కర్మ ఆయనకేమీ లేదు. రాజసం నా రథం, రథం అంటే యుద్ధం అంటే రజోగుణం. అది రాజసం ఉండాల్సిందే, అక్కడ సత్వగుణం ఉంటే పనికిరాదండి, సాహసం ఉండాల్సిందే. అంటే ఇవి ఉంటే సాధించడం ఏమైనా సాగితే దాన్ని ఆపడం సాధ్యమా అనడంతో పాటుగా ఇంకో మాట చెబుతున్నారు రెండోదంట. దానికి పౌరుషం ఆయుధం, పోరులో జీవితం కైవసం కావడం కష్టమా. ఎప్పుడు వ్యాపారంలో దెబ్బతిన్నా, రాజకీయాల్లో దెబ్బతిన్నా, సినిమా రంగంలో దెబ్బతిన్నా, ఇవన్నీ దెబ్బతినడానికి బాగా కేంద్రాలు. మా ప్రవచన రంగంలో ఎవ్వరూ దెబ్బతినరు, సుఖంగా ఉంటారు హాయిగా. ఇస్తే డబ్బులు ఇస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. కానీ ఉన్న డబ్బులు లాక్కునేవాడు ఎవడు లేడు ఇక్కడ. మేము పెట్టుబడులు పెట్టక్కర్లేదు, హాయిగా మేము బడి పెట్టక్కర్లేదు, పెట్టుబడి పెట్టక్కర్లేదు, సుఖంగా హాయిగా 4 మాటలు చెబుతాం. అన్ని విద్యల్లోకి తేలికైన విద్య ఏమిటంటే వేదాంతం, దానికంటే కొంచెం కష్టమైనది ఏమిటంటే కవిత్వం, దానికంటే కూడా కష్టమైనది ఏమిటంటే వ్యాకరణం చెప్పేవాడికి కష్టమే, వినేవాడికి కష్టమే. కవిత్వం రాసేవాడికి కష్టం, వినేవాడికి బాగా తేలిక. వేదాంతం ఉందే, చెప్పేవాడికి సుఖం, వినేవాడికి సుఖం. ఎంతసేపు అయినా చెప్పచ్చు. ఎంతసేపు ఎందుకు చెప్పామంటే అంత లోతుందండి అనొచ్చు. 5 నిమిషాల్లో మూసేయచ్చు అంటే ఎంత చెప్పినా దండగా అనొచ్చు. అందుకే మేము సుఖంగా ఈ రంగంలో కొనసాగుతున్నాం. నేను కూడా ఉపాధ్యాయ వృత్తి చేసి పద్యాలు రాసి కావ్యాలు రాసి చివరికి సెటిల్మెంట్ ఎక్కడంటే ఇక్కడ అయ్యాము సుఖంగా. తిరుగులేని వృత్తి. పాపం ఆయనది ఇంకా ఇబ్బంది అయిన వృత్తి. ఓసారి దొరికితే పాటలు, ఓసారి దొరకవు కదా.
ఇంత ఇబ్బందులు నిజంగా ఆయన చెప్పుకున్నది, లేకపోతే ఇతర కవులకి, దర్శకులకి, అందరికీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పిన మాట అనిపించదు. పౌరుషం నీ ఆయుధం. ఊరికే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి దేబీర్లాడి నిర్మాత కనపడగానే కాళ్ళకి దండం పెట్టి, దర్శకుడు కనపడగానే కాళ్ళకి దండం పెట్టి, వీళ్ళింట్లో మనవరాలు అన్నప్రాసనకి ఆయన్ని పిలిచి, ఆయన ఇంట్లో కూతురు బారసాలకి ఈయన వెళ్ళి, ఇంత దరిద్రం అక్కర్లేదండి. ప్రతిభకి ఒకడు లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతిభ సూర్యోదయం. ప్రతిభ సూర్యోదయం. నేను సినిమా రంగంలో ప్రతి ఒక్కళ్ళకి చెబుతున్నా, మీ ప్రతిభని మీరు అవకాశం వచ్చిన చోట వ్యక్తం చేయండి. మొత్తం ప్రపంచం మీ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎవ్వడి పుట్టినరోజు పండుగలకి వెళ్ళక్కల్లా రోజు పొద్దునే నమస్కారం, వందనాలని పెట్టాల్సిన కర్మ ఏం లేదు ఇక్కడ. మర్చిపోతామేమో. పబ్లిక్ రిలేషన్స్, భగవంతుడితో రిలేషన్ ముఖ్యం, ప్రతిభతో రిలేషన్ ముఖ్యం. పబ్లిక్ రిలేషన్ ఎప్పుడూ ముఖ్యం కాదు. పబ్లిక్ మన చుట్టూ తిరుగుతుంది ఖచ్చితంగా ప్రతిభ ఉంటే. అది పౌరుషం నీ ఆయుధం. పౌరుషంతో ప్రయత్నించు. పైగా పోరులో జీవితం కైవసం కావడం కష్టమా? నిజంగా యుద్ధం చేస్తే జీవితంతో పోరాడితే జీవితం నీకు సాధ్యం కదా? నిజంగా జీవితం అంతా పోరేనండి, సంసారం కూడా యుద్ధమేనండి ఖచ్చితంగా. అయితే కురుక్షేత్ర యుద్ధానికి సంసారంలో యుద్ధానికి తేడా ఏమిటంటే, శత్రువులతో యుద్ధం చేసినప్పుడు మనం ఎవరితోన్నా వేరే దేశంతో యుద్ధం చేసినప్పుడు సైనికులు పరాయి సైనికులతో పగలల్లా పోరాడి రాత్రి వాళ్ళ సైనికులతో కలిపి నిద్రిస్తారు. సంసారంలో ఏమిటంటే పగలల్లా ఎవరితో పోరాడమో రాత్రి కూడా వారితోనే కలిపి శయనిస్తారు. అంతకంటే కురుక్షేత్ర యుద్ధం కంటే ఇదే చాలా కష్టం ఇది. ఎందుకంటే ఎవరితో పోరాడామో వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళు పెట్టిందే తినాలి, వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకోవాలి, వాళ్ళు నానా పోరాటాలు చేయాలి. చివరికి నమస్కారం అని పతిదేవుడు కాళ్ళు కడగాలి, భర్త గారి కాళ్ళు మీడియా వాళ్ళు లేకుండా కడగాలి. మొత్తం మీద కడగడం ఖాయమే. ఈ కాళ్ళు బహిరంగంగా కడుగుతారు, భర్త కాళ్ళు కదా అని. భార్య కాళ్ళు మీడియా వాళ్ళు లేకుండా కడుగుతాం, అంతకంటే ఉంది. ఏదైనా ఒకటే తప్ప. ఇది పోరే ఇది. ఇది పైగా ఎవరితో శత్రుత్వం వారితోనే చేయడం ఎంత కష్టమండి ఇది. అయితే సంసారం గెలిస్తే అన్నీ కష్టం, అన్నీ తేలిగ్గా అవుతాయి. సంగీతం ఆలోచించకుండానే అర్థమవుతుంది, సాహిత్యం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎంత ఆలోచించినా అర్థం కాదే సంసారం ఒక్కటే. అటువంటి దాన్ని జయించాలంటే పౌరుషం ఆయుధం కావాలి. పోరులో నీ జీవితం కైవసం కావడం సాధ్యం, కష్టమేం కాదు. ఎలా ఉండాలి? అదరని బెదరని ప్రవృత్తి ఉండాలి. అది ఒదిగిన మదగజమి మహర్షి అన్నాడు. ఖచ్చితంగా మహర్షి తుల్యమైన సాహిత్యం ఉంది కాబట్టి ఆయన అలా అనగలిగాడు ఖచ్చితంగా. ఒక మదగజం ఏదో చిన్న పీట మీద ఒదిగినట్టుగా జీవితంలో ఒదగాలయ్యా, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలయ్యా, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది అన్నాడు. ఇంతే కాకుండా ఒక్క మాట నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది, రుద్రవీణ సినిమాలో ఆయన రాసిన పాట, ఒంటరిగా ఉండి బాధపడుతున్న వాళ్ళందరినీ నిద్ర పట్టి లేపుతుంది. ఎందుకు ఊరికే బాధపడతావు? అలాగపోయినా అంత బాధ ఉంటే ఎవరితో నా పంచుకోరాదా? ఒంటరిగా దిగులు బరువు మోయకు నేస్తం, ఒంటరిగా దిగులు బరువు మోయకు నేస్తం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం. కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికి విలువేది అన్నాడండి సీతారామశాస్త్రి. ఎంత గొప్పది. ఒక కష్టం వచ్చింది అంటే మనం ఎలా భావించాలి అంటే, భగవంతుడు మనని పరీక్షిస్తున్నాడు అనమాట. బాగా ఒక్కబోస్తున్నప్పుడే తర్వాత వాన వస్తుందండి. వాన వచ్చే ముందు బాగా ఒక్కబోస్తుంది. శరీరం మీద వేసిన సెగ్గడ్డ ఉందే కురుపు, అది పగిలిపోయే ముందు చాలా బాధ పెడుతుందండి. ఖచ్చితంగా బాధ పెడుతుంది అంటే పగిలిపోతుంది అనమాట. ఒక్కబోస్తుంది అంటే వాన వస్తుంది అనమాట. పొయ్యిలో పొగ బాగా వస్తుంది అంటే ఉజ్వలంగా మండుతుంది అనమాట. నీకు కష్టం వచ్చింది అంటే భగవంతుడు నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట ఖచ్చితంగా. ఆ కష్టం ఎందుకంటే భగవంతుడు పెట్టే పరిస్థితి, అది ఎదుర్కొంటే రారా నా ఒళ్ళో కూర్చోరా అని అమ్మవారు పిలుస్తుందండి మనని. అటువంటి భక్తి కలిగి ఉండాలి. అందుకని మదగజమి ప్రవృత్తిని చూసి ఒంటరిగా ఊరికే బాధపడకు, మౌనంగా కూర్చొని ఏడుస్తూ ఉంటే నేను ఇంతే అనుకుంటే ఇబ్బంది, కలిసి వచ్చేది ఏమీ లేదండి అని చెబుతూ ఆయన చాలా పౌరుషంగా దీన్ని మీరు తీసుకోండి, స్వీకరించండి, ఆచరించండి అని చెప్పాడు. నలుగురితో పంచుకోండి. దుఃఖం వచ్చినప్పుడు తల వంచకుండా ఎదిరించి. ఇంకో సరదా విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అది చెప్పడానికి అవకాశం నాకు ప్రవచనాల్లో రాదు, ఇక్కడే వస్తుంది. బలపం పట్టి భామ ఒళ్ళో నేర్చుకుంటా. ఎంత సరదా అయిన పాట అండి. ప్రవచనంలో చెబుతూ ఊరుకోరు, అందుకని ఇక్కడ చెప్పిస్తున్నాను సరదాగా. అందులో ఆయన చేసిన ఒక గొప్ప ప్రయోగం నాకు బుర్ర తిరిగేలా చేసిందండి. మధ్యాహ్నం చూసి ఏం కవిరా అనుకున్నాను. అమ్మహ అంటా అమ్మాడు అని కమహ ఉండేది ఎప్పుడు అన్నాడు ఆయన. అమ్మహ తర్వాత కమ్మహ ఏం పడిందని చూశాను నేను పుస్తకంలో. కమ్మహ అని మీరు మామూలుగా మాట రాస్తే కకారం రాసి, మకారద్వయ అకారాలు రాసి, మా కింద మావత్తు రాసి హా అని రాయాలి కమ్మహ. లేదా అర్థం కాదు కదా. ఎందుకంటే మనం సుఖంగా అనడానికి కొంతమంది సుహంగా అంటారు, కమ్మగా అనడానికి కమ్మహ అంటారు, ఆ పలుకుబడే. కానీ ఆయన అలా రాస్తే ఇది పాట కాదు. అహ అన్నారు కాబట్టి అక్షరాల్లో
కమ్ అహా అంటే అహా వరకు అచ్చులన్నీ అయిపోయాక కాగుణంతం నేర్పుతారు. కాగుణంతంలో చివరొచ్చే మాటలు ఏమిటంటే కమ్ కహ అని వస్తాయి. పూర్ణానుస్వరంతో కమ్, విసర్గలతో కహ వస్తుంది ఖచ్చితంగా. అందుకని కమ్ అహా అని రాసి కమ్మహ అనే పదం ధ్వనించేలా చేసిన ఏకైక కవి సిరివెన్నెల. ఏకైక కవి సిరివెన్నెల. ఒక్క మాట చెప్పి అర నిమిషంలో సెలవు తీసుకుంటా. చాలా ఉత్తేజం కలిగిస్తుంది. ఒక ప్రవచనకర్త ఆధ్యాత్మిక సందేశంతో ముగించాలి. బలపం పట్టుకుని భామవుల్లో ముగిస్తే బాగుండదు. మళ్ళీ రేపు మీడియాలో రాస్తారు ఈయన ఇది కూడా మొదలెట్టాడు. జై జై గణేశ జై జై గణేశ అని కూలీ నెంబర్ 1 సినిమాలో రాశారు ఆయన పాట 91 ప్రాంతాల్లో. అందులో గణేశుడికి వాహనం ఎలకైతే చిట్టెలుకవు కదా, ఇంత భారం ఎలా భరిస్తున్నామంటే దానికి కారణం చెప్పాడండి. ముజ్జగములు తిప్పిందిరా, ముచ్చెమటలు కక్కిందిరా, అందువల్ల ఈ వరం లభించిందిరా అన్నాడు ఆయన. వినాయకుడిని ముజ్జగాలు తిప్పింది, ముచ్చెమటలు కక్కింది. అంటే నువ్వు కష్టపడి సంపాదిస్తే సాధించలేనిది లేదు. పైగా ఒక ఆధ్యాత్మిక రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. మన పురాణ కథలో ఎంత గొప్పవో తెలిస్తే వినాయకుడు వాహనం పేరు ఎలక అనకూడదండి, దానికో పేరు ఉందండి. వాళ్ళ అమ్మ నాన్న దానికో పేరు పెట్టారు, అనింద్యుడు దాని పేరు. వినాయకుడు వాహనం పేరు అనింద్యుడు. అనింద్యుడు అంటే ఎవ్వరూ నిందించే అవకాశం లేని వ్యక్తి. మనం జీవితంలో ఇతరులు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేకుండా బతికితే మనం భగవంతునికి వాహనం అవుతాం. అది సిరివెన్నెల సందేశం. అది సీతారామ శాస్త్రి పాట. సెలవు.